శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సుజ్ఞానాంబుధి చంద్రమసే నమః. అంబుధి అంటే సముద్రం. జ్ఞానము అనబడేటటువంటి సముద్రంలో ఆయన చంద్రబింబం లాంటివారు. ఎందుకని అంటే చంద్రుడు చూడండి అమృత కిరణుడు, ఆయన కిరణములలోంచి అమృతం స్రవిస్తుంది అని. ఆయన సముద్రంలోంచే పుడతాడు. ఆయన కిరణములు పడుతున్నాయనుకోండి లోకమంతా చల్లగా ఉంటుంది, తాపమంతా పోతుంది, ఎంతో సంతోషపడిపోతారు, అందరూ ఆనందపడిపోతారు. అట్లాగే శంకరాచార్యుల వారు కూడా ఏం చేస్తారంటే చాలా తీయటి మాటలు, మళ్ళీ 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 వినాలనిపించేటటువంటి మాటలు. మాటకి సువాసన ఉంటే, మాటకి రుచి మాటకి వాసన అంటే సువాసన ఉన్నాయనుకోండి ఎలా ఉంటుందప్పుడు? అలా ఉండే మాటలు ఎవరివైనా ఉంటే శంకరాచార్యుల వారు. అందుకే వైశాఖ మాసంలో పుట్టారు. వైశాఖ మాసానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మధుమాసము మాధవ మాసము అని పేరు చైత్ర వైశాఖాలకి. మాధవ మాసము అంటే వాసంతిక, మల్లెపువ్వు. మల్లెపువ్వు బాగా వస్తుంది, సంధ్యారంభ విజృంభితం. సంధ్యాకాలంలో బాగా అరవిరిచి ఉంటుంది మల్లెపువ్వు. మల్లెపువ్వు సువాసనకి పెట్టింది పేరు. మంచి మల్లెపూలు, చాలా సువాసననిచ్చే మల్లెపూల దండ ఒక గదిలో ఉందనుకోండి భగవంతుడి మెళ్ళో, మీరు ఆ గదిలోకి వెడితే మల్లెపూల దండ ఇక్కడ ఉందని ఎవరు చెప్పక్కర్లేదు. అబ్బా ఎవరిచ్చారు ఈ మల్లెపూలు ఇంత బాగున్నాయి, భలే ఉంది సువాసన అంటే వాళ్ళు ఫలానా ఆయన తెచ్చి ఇచ్చారండి అని. 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ వాసన వచ్చిందనుకో, ఆయన కానీ మల్లెపూలు పట్టుకొచ్చారా ఏమిటి అంటాడు. అంటే ఆ మల్లెపూల వాసన అలా ఉంటుంది, అంత సువాసన. చైత్ర వైశాఖాల్లో మామిడి పండు వస్తుంది. మామిడి పండు అంత తీపి. మామిడి పండు ఎంత తీపో రసాలమని పేరు దానికి. రసోవై సహ అని భగవంతుడికి పేరు. అటువంటి మామిడి పండు తీపి, మల్లెపువ్వు సువాసన రెండూ శంకరాచార్యుల వారి వాక్కులకు ఉన్నాయి. అందుకని చంద్రుడి కిరణములు ఎంత అమృతంతో కూడి ఎంత చల్లగా తీయగా ఉంటాయో అట్లా శంకరాచార్యుల వారి మాటలు ఉంటాయి. మాట అట్లా ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే బాధ కలగదు, మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అది ఏం చేస్తుంది అంటే శరీర పోషణానికి కాదు. ఇప్పుడు ఏదో మధుర పదార్థం తిన్నారనుకోండి, కొన్నాళ్ళు బాగుంటుంది, తర్వాత అనారోగ్యం రావచ్చు. కానీ శంకరాచార్యుల వారి మాటలు చంద్రకిరణముల వంటివి. ఎందుకని? సుజ్ఞానాంబుధి చంద్రమసే నమః కదూ. ఆయన అమృత కిరణుడు. ఆయన యొక్క మాటలు వింటుండగా వింటుండగా తెలుసుకుంటూ ఉండగా అమృతత్వము లభిస్తుంది. అంటే ఇక మళ్ళీ చచ్చిపోవలసిన అవసరం ఉండదు. అంటే ఇదే ఆఖరిసారి చచ్చిపోవడం. మరి పుట్టేసిన తర్వాత చనిపోవద్దు, శరీరం పడిపోవద్దు. అందుకని ఇదే ఆఖరి మరణం. ఇక మళ్ళీ మరణం పొందాలంటే మళ్ళీ పుట్టాలి. అలా పుట్టుకలేదు. అమృతత్వముని ఇవ్వగలిగినటువంటి కిరణములు కలిగిన వారు, అంటే అటువంటి వాక్కులు కలిగినటువంటి వారు. కాబట్టి శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే అసలు ఎక్కడ ఎప్పుడు మాట్లాడనివ్వండి, ఆ జ్ఞాన మార్గం నుంచి చ్యుతి పొందారు, జారరు, కిందకి జారకుండా ఉంటారు. 2 సర్వసాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి
చాలా గొప్ప స్థితిని పొందాడు అనుకోండి, ఆయన మీద గురువుగారి ప్రభావం ఉంటుంది. గురువుగారు కూర్చోబెట్టుకొని బోధ చేసి ఆ శిష్యుణ్ణి అంత గొప్పగా తయారు చేస్తారు. కానీ కొంతమంది విషయంలో ఈ సిద్ధాంతం మినహాయింపు. చూడగానే గురువు, ఈయనకి నేను చెప్పవలసిన అవసరం లేదు, లోకాన్నంతటినీ ప్రకాశింపజేయడానికి వచ్చినవాడు మర్యాద కోసం నా శిష్యరికానికి వచ్చాడని గుర్తుపడతారు. అప్పుడు ఆయన ఎందుకు వచ్చారు అంటే, చంద్రుడు ఎందుకు వస్తాడు ఆకాశంలోకి? తాపాన్ని పోగొట్టడానికి, చల్లటి కిరణములు అందరి మీద చల్లడానికి వస్తాడు. ఈయన కూడా అంతే, శివుడు వచ్చాడు. శివుడు అంటేనే మంగళప్రదుడు. ఎందుకు వచ్చాడు? లోకాలకి సుఖాన్ని పంచిపెట్టడానికి వచ్చాడు. ఇది ఎవరు పట్టగలరు? గురువు పట్టుకోగలడు. శంకరాచార్యుల వారు ఆపత్ సన్యాసం తీసుకున్న తర్వాత శాస్త్రీయ సన్యాసం కోసం నర్మదా నది ఒడ్డున కూర్చుని ఉన్నటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. ఆయన మంచి ధ్యానంలో ఉన్నారు. గోవింద భగవత్పాదులు కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగారు. ఎవరు నువ్వు అన్నది లౌకిక మర్యాదలో అడుగుతారు, ఎవరు నువ్వు అని. అడిగితే సర్వసాధారణంగా ఇంకొకడైతే ఏం చేస్తాడు? రెండు చెవులు పట్టుకుని ప్రవర చెప్తాడు. ప్రవర చెప్పి అహంభో అభివాదయే అంటాడు. శంకరాచార్యులు వారైతే ఆయన అన్నారు, నవర్ణాశ్రమాచార ధర్మ నమేధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానాత్ తదేకో వశిష్ఠ శివ కేవలోహం. దశశ్లోకి అని 10 శ్లోకాలతో నమస్కారం చేశారు గోవింద భగవత్పాదులకి. నమస్కారం చేస్తూ, నేను శరీరం కాదు, నేను ఒక కులం కాదు, నేను ఒక ఆశ్రమం కాదు, నేను ఒక ఆచారం కాదు, నేను ఒక ధర్మం కాదు, న ఇతి న ఇతి న ఇతి న ఇతి న ఇతి. మరి ఎవరు నువ్వు అంటే చిట్ట చివరకు అన్నారు, నేను తదేకో వశిష్ఠ శివ కేవలోహం. నేను అవశిష్టం. అవశిష్టం అంటే ఇవన్నీ తీసేస్తే మిగిలిందేదో అది. ఇంద్రియములు కాదు, శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, వర్ణం కాదు, ఆశ్రమం కాదు, ధర్మం కాదు, మరి ఏమిటి? ఆత్మ. అది నేను. అటువంటి అవశిష్టం అంటే మాయనంతటినీ తిరస్కరించేస్తే మిగిలిపోయేదేదో అది కేవలం. ఇవన్నీ మలినము, అపవిత్రములు. ఎందుకనంటే ఈ క్షణంలో పవిత్రంగా ఉన్నది తరువాతి క్షణంలో అపవిత్రమవుతుంటుంది. అది ఏ కంటితో భగవంతుణ్ణి చూసి తాదాత్మ్యత పొంది పూజ చేసి బయటికి వచ్చాడో ఆ కంటితో చూసి ఉద్వేగాన్ని పొందుతాడు, మనసులో రాగద్వేషములు పొందుతాడు. అప్పుడు అపవిత్రమైపోయింది. వెంటనే పవిత్రమైనది అపవిత్రమవుతూ ఉంటుంది, అపవిత్రమైనది మళ్ళీ పవిత్రమవుతూ ఉంటుంది. కానీ అపవిత్రమన్న మాట అన్వయమవనది ఏదైనా ఉంటే దాన్ని కేవలం అంటారు. అది నేను. అవశిష్టం కేవలం. అటువంటిది ఏదుందో తదేకో, ఆ ఒక్కటే. అటువంటిది రెండోది లేదు ఇహ లోకంలో, అదొక్కటే ఉంది. అది శాశ్వతమైనది, అది పవిత్రమైనది, అది అవశిష్టం, అది వేవి కానిది, కాకుండా మిగిలిపోయేది. దానివలన ఇవన్నీ ప్రకాశిస్తాయి. అది ఏది ఉందో అది. అటువంటి శివం అహం కేవలోహం, అది నేను. ఇప్పుడు గోవింద భగవత్పాదులు ఏం చెప్పాలి ఆయనకి? ఆయన వచ్చి శిష్యరికం కోసం వచ్చారు సన్యాసాశ్రమానికి. 10 శ్లోకాల్లో ఇలా నమస్కారం చేశారు. ఏం చెప్పినా చిట్ట వరకు మాత్రం మొగటం ఇదే. అనాత్మ వస్తువులు ఏమున్నాయో వాటిని అన్నింటినీ తిరస్కరించి తదేకో వశిష్ఠ శివ కేవలోహం అన్నారు. తదేకో, ఆ ఒక్కటేది మిగిలిపోతోందో అవశిష్టమై పవిత్రమై అది నేను అంటూ చెప్పారు. ఎవరు నువ్వు అంటే ఇప్పుడు గోవింద భగవత్పాదులు నవ్వి అర్థం చేసుకున్నారు. ఇది చంద్రతత్వం. లోకాల్ని చల్లబరచడానికి, తాపోపశాంతికి, జ్ఞానాన్ని అనుగ్రహించడానికి మహానుభావుడు పాపాలు చేస్తున్నారని కోపించి సూర్యుడిలా నిలబడకుండా చంద్రుడిలా తనే చల్లతనాన్నిచ్చి మార్చడానికి వచ్చిన శివుడు, పంచిపెట్టడానికి వచ్చిన శంకరుడు. పేరు నేను ఎందుకు మార్చాలని శంకరాచార్య అన్న పేరుతో ఆయనకి సన్యాసం ఇచ్చారు. ఎవరు నేర్పితే వచ్చింది ఇది శంకరాచార్యుల వారికి? కాదు, అసలు ఆయన మొదట చేసిన నమస్కారానికి గురువు ముగ్ధులైపోయారు. ఇలా నమస్కారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా గురువుగారికి చెప్పిన దానికి గురువుగారు ఆనందపడిపోయి, పరమేశ్వరుడు నాకు శిష్యుడిగా వచ్చి నా దగ్గర శిష్యరికం తీసుకుంటున్నాడు, ఈయన పేరు నేనెక్కడ మార్చను.
ఈయన జ్ఞానము నుండి ఉద్భవించిన చంద్రుడు ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం ఈశాన సర్వవిద్యానాం సకల విద్యాధిదేవత పరమశివుడు వచ్చాడు. చంద్రుడై చల్లనివాడై లోకాల్ని చల్లబరచడానికి పాపము చేత తాపమును పొంది పునర్జన్మలు పొందకుండా ఉద్ధరించడానికి వైదిక మార్గాన్ని నిలబెట్టడానికి వచ్చాడు. నాకు శిష్యుడిగా కేవలం లోకధర్మాన్ని పాటించడానికి వచ్చాడంతే. ఆ శివుడు శంకరుడిగా వచ్చాడు. పేరు నేను ఎక్కడ మార్చను, నవ్వి సన్యాసాశ్రమం ఇచ్చారంతే. కాబట్టి ఎవరిప్పుడైనా అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారని చెప్పాలైనా అవతారం అంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎవరి దగ్గర నేర్చుకున్నారని చెప్పాలి? గురువేరి నిజంగా చెప్పాలంటే ఎక్కడున్నా మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారికి నమస్కారం చేసేవారు. గురుభక్తికి లోటు లేదు. శంకరాచార్యుల వారి గురుభక్తికి లోటే లేదు. కనపడకూడదు ఏది కంటికి కనపడినా గురువుగారిని తలుచుకుంటారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అండంలో గోవింద భగవత్పాదుల్ని తలుచుకోవడం కూడా ఉంది గురువుగారిని. ఎవరు నేర్పితే వచ్చిందా భక్తి? అంటే లోకానికి ఆదర్శం. తాను శంకరుణ్ణని కూర్చుంటే లోకానికి గురుభక్తిగా ఆదర్శం ఎక్కడిది? ఆదర్శాన్ని నెలకొల్పాలంటే తాను అలా ప్రవర్తించాలి, ఆ వినయంతో ప్రవర్తించాలి. అందుకని శాస్త్రీయ సన్యాసం తీసుకున్నారు గోవింద భగవత్పాదుల దగ్గర. తప్ప ఇది ఈయనకి ఒకరు నేర్పితే వచ్చిందని చెప్పడం ఎలా? చంద్రుడికి చల్లతనం ఎవరిచ్చారండి అంటే ఏమంటే అందరికీ ఇంత చల్లతనం ఇస్తాడు కదా, అందరి మనసులలో తాపాన్ని ఆయన పోగొట్టేస్తాడు కదా, ఆయన కిరణములలో ఇంత అమృతం ఉంటుంది కదా, ఆయనకంత చల్లతనం ఎవరిచ్చారండి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఇంతమందికి జ్ఞానమును పంచడానికి, ఇంతమంది మనసులు చల్లపడడానికి, ఇంతమంది జీవుల యొక్క తాపమును హరించి పునర్జన్మ లేకుండా జ్ఞానమును కటాక్షించడానికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారికి జ్ఞానం ఎవరిచ్చారంటే ఎవరు చెప్తారు? గురువుగారి చూసి ఆశ్చర్యపోయి సన్యాసం ఇచ్చారు. తదేకో వశిష్ట శివ కేవలోహం అన్న ఆయన్ని చూసి 10 శ్లోకాలతో నమస్కారం చేస్తే తెల్లబోయారు గోవింద భగవత్పాదాచార్యుల వారు కూడా. తెల్లబోయేటి ఎంత సంతోషపడిపోయి ఉంటారో. ఆనాడు రామచంద్రమూర్తి వశిష్ఠుడికి దక్కాడు శిష్యుడిగా, ఈనాడు నాకు దక్కాడు పరమశివుడు శిష్యుడిగా. అక్కడ వశిష్ఠుడు ధరించాడు, ఇక్కడ నేను ధరించాను. ఆయన నారాయణుణ్ణి శిష్యుడిగా పొందాడు, ఇక్కడ నేను శివుణ్ణి శిష్యుడిగా పొందాను. ఎంత అద్భుతం అని ఎంత పొంగిపోయారో. పొంగి ఎక్కడుంటుంది? సముద్రానికి ఉంటుంది. చంద్రుణ్ణి చూడగానే సముద్రం అంటే అనంతం, అనంతమైన జ్ఞానం గోవింద భగవత్పాదులు. అటువంటి జ్ఞానం ఉన్న వారికి పొంగు ఉండదు, కుంగు ఉండదు. కానీ సముద్రానికి కూడా పౌర్ణమి చంద్రుడు వస్తే పొంగు ఉంటుంది. శంకరాచార్యులు వారి శిష్యుడైతే పొంగు ఉండదు మరి సముద్రానికి. అలాంటి పొంగు గురువుకి కల్పించగలిగిన శిష్యుడు అంటే ఎంత ధన్యత, ఎంత గొప్ప చంద్రుడు ఆ చంద్రుడు. లోకంలో మిగిలిన వాళ్ళనందరినీ సంతోషపెట్టడం ఒక ఎత్తు, గురువుగారి మనసు పొంగిపోయేటట్టుగా ఒక శిష్యుడు ప్రవర్తిస్తే వాడు నా శిష్యుడండి అని చెప్పుకుని గురువుగారు పొంగిపోతే, అంతకన్నా శిష్యుడు గురువుకి చేయగలిగినటువంటి సత్కారం ఏముంటుంది లోకంలో? ఎక్కడైనా 10 మంది ఆయన గురించి చెప్పుకుని ఆనందపడిపోతుంటే వాడు నా శిష్యుడే, వాడు అని ఏకవచన ప్రయోగం చేసి వాడు నా శిష్యుడండి, నిజమా? నీకు అనుమానమా? వాడు నన్ను చూడలేదు కాబట్టి, చూస్తే పరిగెత్తుకొచ్చి పాదాల మీద పడి ఒరే ఇలారా అండంలో గురువుకి ఎంత పొంగుంది. శిష్యుడి యొక్క ప్రాజ్ఞత, ఆయన గొప్పతనం చూసి గోవింద భగవత్పాదులంతటి సముద్రం పొంగింది శంకరులన్న చంద్రుణ్ణి చూసి 10 శ్లోకాలకి. అటువంటి మహానుభావుడు, అటువంటి చంద్రుడు ఆయన. కాబట్టి ఆయన ఏది ఇవ్వలేరు, ఏదైనా ఇవ్వగలరు. అటువంటి శివస్వరూపం. చంద్రుడు ఏం చేస్తాడు? అడవి మీద వెన్నెల కురిపించడం ఏమిటి, బండరాళ్ళ మీద వెన్నెల కురిపించడం ఏమిటి, ముళ్ళ పొద మీద వెన్నెల కురిపించడం ఏమిటి అని చూడ్డావు. అన్నిటి మీద వెన్నెల కురిపించేస్తాడు. ఇది అది అని ఆయనకి లేదు. అదే కదా, అదే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఇదే చెప్పారు. దృశాద్రాగీయస్యాదరదలిత నీలోత్పలరుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః. ఎవరు చూడనటువంటి కీకారుణ్యముల మీద చంద్రకిరణములు అలాగే పడిపోతాయి.
తన కిరణములు పడేటప్పటికి ప్రకాశించే చంద్రకాంత శిలలతో కట్టినటువంటి హర్మ్యముల మీద చంద్రకిరణాలు సమానంగా అలాగే పడిపోతాయి. ఈ కిరణములు ఆ శిలల మీద పడితే శిలలు ప్రకాశిస్తాయని చంద్రకాంత శిలల మీద ప్రత్యేకం పడవు. ఎవరు మురిసిపోవాలి గనక అని అరణ్యం మీద పడకుండా మారవు, అన్నిటి మీద పడిపోతాయి. శంకరాచార్యుల వారి అనుగ్రహ దృష్టి అందరి మీద అలాగే పడిపోయింది. ఆయన వీళ్ల పట్ల ఆనుకూల్యత, వీళ్ల పట్ల ప్రతికూలత శంకరాచార్యుల వారికి ఎప్పుడూ లేదు. అన్నీ ఆయన స్వీకరించారు, అన్నిటినీ సమానంగా ప్రతిపాదించారు. వేదం అంటే భగవంతుణ్ణి శివస్వరూపంగానూ చెప్తుంది, విష్ణు స్వరూపంగానూ చెప్తుంది. విష్ణువుగానే చెప్తాను, విష్ణువుగానే పొగుడుతాను తప్ప శివ అన్న మాట అంటే నాకు ఒళ్ళు మంట వచ్చేస్తుందని ఆయన ఎప్పుడు అనలేదు. ఆయన శివుడిగానూ కీర్తించారు, పరదేవతగానూ కీర్తించారు, విష్ణువుగానూ కీర్తించారు. వేద హృదయమును సంపూర్ణముగా ఆవిష్కరించింది శంకరులొక్కరే. వేదం భగవంతుడిని అనేక రూపాలుగా చెప్పింది, అనేక రూపాలుగా మళ్ళీ కీర్తించింది శంకరాచార్యులు వారు ఒక్కరే. అంటే ఆయన నా మనసుకు నచ్చిన రూపాలను వేదంలోంచి తీసి అదే చెప్తాను తప్ప ఇంకోటి చెప్పనని ఆయన ఎప్పుడు అనలా. అది సమగ్ర దృష్టి ఎలా అవుతుంది? ఆ సమగ్ర దృష్టి శంకర భగవత్పాదులది ఒక్కరిదే. అందుకని ఆయన చంద్రుడు. అందుకని ఆయన సుజ్ఞానాంబుధి చంద్రమసే నమః, అందరికీ కూడా చల్లతనాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. చంద్రుడు తాను ఆకాశంలో తిరుగుతూ చల్లటి కిరణాలు కురిపిస్తాడు. చంద్రుడి దగ్గరికి మనం వెళ్ళాం, చంద్రుడే ఆకాశంలో తిరుగుతూ కురిపిస్తాడు. శంకరాచార్యులు వారంతే తానే యావద్భారతం పర్యటిస్తూ అందరికీ జ్ఞానాన్ని పంచిపెట్టారు. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన మన దగ్గరికి వచ్చారు. గంగ దగ్గరికి మనం వెళ్ళాలి, గంగ మన దగ్గరికి వస్తే స్నానం చేయమని. శంకరాచార్యులు వారు మన దగ్గరికి వచ్చి జ్ఞానబోధ చేయడం అలా ఉంటుంది. నడిచి వచ్చిన గంగ అంతటి మహానుభావుడు. కాబట్టి ఆయనని కీర్తిస్తూ ఆ 4వ నామంలో సుజ్ఞానాంబుధి చంద్రమసే నమః, సుజ్ఞానం అనేటటువంటి సముద్రంలో పుట్టినటువంటి చంద్రుడి వంటి వారు అని కీర్తించారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.